బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అయితే జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి రావాలనుకుంటున్నారట జగన్. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, అసెంబ్లీకి వస్తానని చెప్పి ఎమ్మెల్యేలతో జగన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. నేను అసెంబ్లీకి రావాలంటే ఓ కండిషన్, ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టుగా కొన్ని నిమిషాలు ఇస్తే నేనేం మాట్లాడాలి, ప్రజా సమస్యలు వివరంగా చెప్పాలంటే టైం ఇవ్వాలి కదా, సభలో తగినంత టైం ఇస్తే రేపే సభకు వస్తానని చెప్పి జగన్ మాట్లాడారట. సభకు రండి, టైం ఇస్తానని స్పీకర్ అన్నారు కదా, మీరు టైం ఇస్తానంటే తప్పకుండా వస్తానని చెప్పి జగన్ అన్నారట. ఎమ్మెల్యేలు వెళ్ళి స్పీకర్ను కలిసి అడగండి. వైసీపీ శాసనసభ పక్ష భేటీలో జగన్ ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈరోజు జగన్ వైసీపీ పార్టీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు, అటు శాసన మండలి సభ్యులంతా కూడా ఈరోజు అటు మండలి స్పీకర్ని, ఇటు శాసనసభ స్పీకర్ని కలిసి తమకు తగినంత సమయం ఇవ్వాలని, జగన్ సభకు రావాలనుకుంటున్నారని, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా తగినంత సమయం ఎమ్మెల్యేల మాదిరిగా నాకు అంతే సమయం ఇస్తే నేనేం మాట్లాడాలి, కాబట్టి నాకు తగినంత సమయం ఇస్తే తప్పకుండా వస్తాను, మీరు వెళ్ళి కలవండి, అడగండి అని చెప్పి తమ పార్టీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి జగన్ ఈ రకంగా అడిగారు, కీలక వ్యాఖ్యలు చేశారట. ఎందుకో మరి తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు అసెంబ్లీకి రావాలంటేనే భయపడిపోతున్నారా, లేదంటే వస్తే ఏం జరుగుతున్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారా, వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడమనంటే ఎందుకు సైలెంట్గా ఉండిపోతున్నా అర్థం కాదు. సో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరిస్థితి, మాజీ ముఖ్యమంత్రుల పరిస్థితి ఈ రకంగానే ఉంది. అటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా సభకు రావాలంటేనే కండిషన్లు పెడుతున్నారు. సభకు రావాలంటేనే కండిషన్లు పెట్టి రకరకాలుగా తప్పించుకునే ప్రయత్నమే జరుగుతోంది, కానీ సభకు వస్తారనేటువంటి గ్యారంటీ మాత్రం కనిపించడం లేదు. ఎస్, మాతో పాటుగా మా ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, సో ఈ రోజైనా జగన్ సభకు హాజరయ్యే అవకాశం ఉందా? ఈరోజు జగన్ సభకు రాబోతున్నారా? సభ ఇస్తారు ఒకసారి రణరంగంగా మారబోతోందా జగన్ రాకతో? అయితే నిన్న ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ తన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ ఒక కీలకమైన అంశం అయితే మాట్లాడారు. నాకేం ప్రతిపక్ష హోదా కావాలనే నేనేం పట్టుపట్టడం లేదు, కనీసం నాకు ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి అవసరమైన చేయాలంటే తగిన సమయం ఇవ్వాలి కదా. ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు కానీ ఇస్తే అది వీలు కాదు కదా. నేను మాట్లాడడానికైనా కొంత సమయం కావాలి కదా. వాళ్ళు చెప్పేది వేరు, చేసేది వేరు. సభకు వస్తే మాట్లాడే అవకాశం ఇస్తామని వాళ్ళు చెప్తారు, కానీ వాళ్ళు చేసేది వేరుగా ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కనీసం మనకి తగిన టైం ఇవ్వకపోయినప్పుడు మనకి దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి మీరే గట్టిగా ప్రెస్ మీట్ల ద్వారా, లేకపోతే బయట నిరసనల ద్వారా, లేదా ఇంకొక రకంగా తమ వాణిని మనం బయట వినిపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది జగన్ నేను మాట్లాడిన నేపథ్యం. అయితే ఈరోజు జగన్ అసెంబ్లీకి వస్తారా అనేది, జగన్ అసెంబ్లీకి రావట్లేదు. జగన్ ఆల్రెడీ ఈరోజు బెంగళూరుకి వెళ్తున్నారు. అయితే ఈరోజు వైకాపా పార్టీ ఒక కాల్ ఇచ్చింది. ఏదైతే ప్రైవేట్ కాలేజీలన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు అనే నేపథ్యంలో ఈరోజు చాలా కాలేజీల దగ్గర ఆందోళనకు పిలిపించిన నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీ దగ్గర ఆందోళన చేపట్టబోతున్నారు, వైకాపాకు సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా. సో ఈ యాంగిల్లో మరోవైపు రేపు అసెంబ్లీకి ఏదైనా వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనే దగ్గర కూడా ఒక చర్చ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే నాకు కనీసం ఆడ భేటీలో మనం మాట్లాడేదానికి టైము కానీ ఇస్తే, తద్వారా మనం ప్రజలకి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను వివరించే ప్రయత్నం చేయొచ్చు అనేది ఆయన వాదన. చెబితే ఆయన నేరుగా అసెంబ్లీలోకి వస్తానని ఎక్కడ మాట్లాడలేదు. కాకపోతే ఎమ్మెల్యేల దగ్గర జరిగిన డిస్కషన్ లో ఈ డిస్కషన్ అయితే జరిగింది. మనం సో ఇప్పుడు డైరెక్ట్ గా టైం ఇస్తే వస్తానని చెప్పి జగన్ స్పీకర్ కండిషన్లు పెడుతున్నారా? అంటే ఏం టైం కోరుతున్నారా? ఆయన ఏ అంశం గురించి మాట్లాడాలనుకుంటారు? చాలా క్లియర్, గతంలోనే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అటు చంద్రబాబు కానివ్వండి, లేకుంటే తన మంత్రివర్గం కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, స్పీకర్ మీకు 11 మంది సభ్యులు ఉన్నారు, మీకు ఎంత టైం రావాలో అంత టైం వస్తుంది. పార్టీ పరంగా మీరు ప్రతిపక్షంగా గుర్తించలేదు. మీకు వచ్చిన 11 సీట్ల కంటే కూడా జనసేనకు అధికంగా 21 వచ్చాయి, బీజేపీ కూడా వచ్చాయి. కాబట్టి సో మీకు ప్రతిపక్ష హోదా రాదని చాలా స్పష్టంగా తెలియజేశారు. అంటే ఇది కేవలం దాటవేసే ధోరణిన, అసెంబ్లీకి రాకుండా దాటవేసే ధోరణిలో భాగంగానే కండిషన్స్ పెడుతున్నారు అనుకోవాలా? అంటే బేసిక్ గా ఇక్కడ నిన్న జరిగిన ఈ డిస్కషన్ లో కూడా చాలా కీలకమైన, అయితే జగన్ వస్తారా, జగన్
ఎన్ని రోజులకి ఎంత టైం ఇస్తారు, ఏ అంశాల మీద మాట్లాడాలి అనేది అంత చర్చ కూడా లేదు ఇక్కడ. ప్రధానంగా జగన్ నిన్న ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నప్పుడు పెద్దిరెడ్డి సీనియర్ ఎమ్మెల్యే తర్వాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కొందరు వెళితే బాగుంటుందని ఒక ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన నేను ఎక్కడ కూడా ఎమ్మెల్యేలని వెళ్ళొద్దు అని చెప్పి చెప్పలేదు, ఎక్కడ మీరు వెళ్ళకూడదని కూడా నేను చెప్పలేదు. పెద్దిరెడ్డి అన్నా కానీ తీసుకుని వెళ్తాను ఎమ్మెల్యేలని అంటే మీరు వెళ్ళి పాల్గొనొచ్చు అక్కడ, అంతేగాని మీరు దొంగచాటుగా వెళ్ళే ప్రయత్నాలు అయితే చేయొద్దు అనేది చాలా గట్టిగా చూసిన పరిస్థితి. అయితే ఎమ్మెల్యేలకు సంబంధించి వెళ్తే బాగుంటుంది, అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందా బాగుండదా అనే అంశం మీద మాత్రం నిన్న చాలాసేపు దాదాపుగా ఒక 15-20 నిమిషాలు చర్చ దాని మీదనే ఇంటర్నల్ గా జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే జగన్ అసెంబ్లీకి వస్తారా, జగన్ అసెంబ్లీకి వస్తే సమయం ఇస్తారా లేదా అనే అంశం అది ఇక్కడెక్కడ ప్రస్తావన రాలే. అసలు అసెంబ్లీకి జగన్ వస్తే అప్పుడు అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న డిమాండ్స్ దాన్ని బట్టి దాని ప్రకారమే నడుచుకోవాలి చెప్తే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డికి స్పేస్ కావచ్చు లేకపోతే అంత టైం ఇచ్చే పరిస్థితి ఉండదు మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా జగన్ ఈ రోజైనా సభకు వస్తారనంటే నో అనే సమాధానం వినిపిస్తోంది. బికాజ్ ఆయన ఆల్రెడీ స్కెడ్యూల్లో భాగంగా బెంగళూరు వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి జగన్ నాకు టైం ఇస్తే, నాకు అవకాశం ఇస్తే, ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా నాకు మాట్లాడడానికి సమయం ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాను, నాకు కావాల్సిందలా సమయం. సో ఆల్రెడీ స్పీకర్ నాకు సమయం ఇస్తానని చెప్పారు కదా, మీరు వెళ్ళి అడగండి అని చెప్పి తమ పార్టీ శాసనసభ పక్ష నేతలకి ఈరోజు జగన్ నిన్న వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. వారితో భేటీలో ఈ రకమైన మాటలు మాట్లాడుకొచ్చారు. మరి ఈరోజు అసెంబ్లీని దాదాపుగా ఒక రణరంగంగా మార్చే అవకాశం కనబడుతోంది వైసీపీ ఎమ్మెల్సీలు మరియు ఎమ్మెల్యే అంతా కలిసి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో నిజంగా జగన్ అసెంబ్లీకి రావాలనుకుంటే కనుక డైరెక్ట్గా ఇన్ని కండిషన్స్ పెట్టకుండా వచ్చి మాట్లాడే మాటలు విని కనీసం ఆయన యొక్క మాటల్ని మీడియా రూపంలోనే మాట్లాడుకొచ్చేవారు. కనీసం హాజరవ్వకుండా ఆయన కేవలం దాటవేస్ ధోరణిగానే ప్రవర్తిస్తున్నారంటే పబ్లిక్లో కూడా కొంత డెఫినెట్గా తప్పుడు భావన కలిగే అవకాశం కనబడుతుంది. సో ప్రస్తుతానికి జగన్ కేవలం ఒక్కసారి అసెంబ్లీకి వచ్చారు, ఇక అప్పటి నుంచి అసెంబ్లీకి హాజరవ్వలేదు. ఆయన నాకు టైం ఇస్తే వస్తానని చెప్పి ఎమ్మెల్యేలతో చెప్తూ ఉన్నారు. డైరెక్ట్గా టైం ఇస్తామని స్పీకర్ చెప్పినా కూడా ఆయనకి మీరు వెళ్ళి అడగండి నేను వస్తానని చెప్తున్నారు. సో నిజంగా జగన్కి అసెంబ్లీకి రావడం ఇష్టం లేకని ఈ రకంగా దాటవేస్తున్నారా, లేదా నిజంగా ఆయన అవమానిస్తున్నారు, నాకు రాకుండా నన్ను టైం ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు, నన్ను మాట్లాడలేకుండా గొంతు నెక్కుతారు కాబట్టి రాలేకపోతున్నారు రకంగా ఆ భావనలో ఉన్నారా? జగన్ అసెంబ్లీకి రాకపోవడం గల ప్రధాన కారణం ఏంటి? మీ అభిప్రాయంగా ఉంది, కామెంట్ చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం.